హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు దేవుడు నాకు ఒక గొప్ప ధన్యతనిచ్చాడు. సహోదరుడు భక్త్ సింగ్ గారి యొక్క గది, ఆయన చివరి శ్వాస ఎక్కడైతే విడిచాడో అక్కడికి మనం వచ్చాం. నేను మీకు చూపిస్తాను రండి. ఇది భక్త్ సింగ్ గారి యొక్క గది అండి. చూడండి, ఎస్, పుల్పిట్ బైబిల్ ఇది యాక్చువల్లీ. సో చూడండి, అప్పట్లో మీరు అవన్నీ చూస్తే బైబిల్ సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో అలాగే ఇది భక్త్ సింగ్ గారు గొప్ప దైవజనుడు అండి. దేవుని యొక్క పరిచర్య ఉన్నతంగా జరిగించిన వ్యక్తి, కొన్ని వేల సంఘాలను నాటిన గొప్ప దైవజనుడు. అన్నీ ఆయన వాడిన క్లోత్స్ చూపించు ఒకసారి. ఎస్, ఆయన బెడ్ ఇది. సో ఇది ఆయన వాడిన ఆ యొక్క సూట్ అది. సో అలాగే ఇంకొక అద్భుతమైన ప్రాముఖ్యమైన ప్లేస్ నేను మీకు చూపిస్తాను. ఇది భక్త్ సింగ్ గారి ప్రార్థన గది అండి. సో ఈ ప్రార్థన గదిలో ఆయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు కింద యొక్క భూమి ఏదైతే ఉంటుందో ఆయన మోకాళ్ళకు ఆయన అంటే అక్కడ చిన్న హోల్స్ లాంటివి పడ్డాయి అనమాట. ప్రార్థన చేసే వ్యక్తిగా కనుక మనం మారినట్టయితే ఎంత గొప్ప పరిచయం చేయొచ్చో మనం ఇక్కడ చూస్తున్నాం. దీనికి ప్రవచనాలు, స్వస్థతలు, విడుదలలు ఏం అవసరం లేవు. ఒక ప్రార్థన పరుడు ఇన్ని సంఘాలని కట్టాడు. సో చూడండి, ఇవన్నీ ఆయన రాసిన బుక్స్. సో ఇదిగోండి చూడండి, భక్త్ సింగ్ గారు బురదలో మోకరించి ప్రార్థన. ఇక్కడ ఏం లేకుండే అనుకుంటా కదండి. సో ఇక్కడ ఏం లేకుండే అయినా కానీ చూడండి, ఇవన్నీ ఓల్డ్ ఆయన ప్రార్థన ఇక్కడే అండి. ఇది మోకాళ్ళు వేశారు కదా. సో భక్త్ సింగ్ గారు ప్రేయర్ లైఫ్ ఇక్కడే. అది మరి ఈ ప్లేస్ చూపించి ఒకసారి. సో ఇక్కడ ఇదే ప్లేస్లో ఆయన మోకాలుని ఆయన ప్రార్థన చేశారు. సో ఆయన వాడిన వస్తువులను, ఆయన యొక్క ప్రార్థన చేసిన చోటును చూడడము దేవుడు మనకిచ్చిన ధన్యత. జస్ట్ ఎస్, ఇది ఒక అప్పట్లో వస్తువులు అండి ఇవన్నీ. సో ఆయన చివరి దశలో వాడిన చైర్స్ అనుకుంటా ఇవన్నీ. చివరి దశలో ఆయనకు పళ్ళు లేవు కదండి, ఇవే యూజ్ చేసినాయి ఇవన్నీ, ఇవే అనమాట. సో ఆయన వాడిన వస్తువులు కానీ ప్రతిదీ, సేవకుడు వాడిన ప్రతి వస్తువు ఇట్లా దాచి నెక్స్ట్ తరాల సేవకులకు చూపించడం అనేది చాలా చాలా గొప్ప ధన్యత. ఇది భక్త్ సింగ్ అయ్య గారు చనిపోయిన తర్వాత ఆగిపోయిన వాచ్ అట అండి. సో ఇది ఎస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముషీరాబాద్. ఇది ఆయన బ్యాంకు పాస్బుక్ అండి. సిక్కిం నుంచి ఆయన ఎప్పుడైతే తన ఇంటి నుంచి వచ్చాడో, సిక్కిం నుంచి అప్పుడు తెచ్చిన సూట్ కేసు. దేవునికి మహిమ. సో దేవునికి ఘనత. ఇవన్నీ క్యాసెట్లు. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ఇది కూడా వీణ వాయిస్తుండేనా? ఓకే, 100